బ్యాంకులో మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా? మీ గ్రాట్యుటీ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీతో లైఫ్ గడిపేద్దామనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. కేంద్రం తీసుకురాబోతున్న ఓ కొత్త చట్టం మీ డిపాజిట్లకు ప్రమాదకరంగా మారబోతోంది. ఎవడో బ్యాంకు లోన్లు ఎగ్గొడితే ఆ నష్టాన్ని మీ డబ్బుతో పూడ్చుకునేలా బ్యాంకులకు వెసులుబాటు కల్పించబోతోంది ఈ చట్టం. వినడానికే భయంకరంగా ఉన్న బిల్లు త్వరలో చట్టం కాబోతోంది. డిపాజిట్లను గల్లంతు చేసే కొత్త చట్టం. వేల కోట్లు ఎగ్గొట్టిన డిఫాల్టర్ల నష్టాన్ని పూడ్చేందుకు, లక్షలు దాచుకున్న సామాన్యులపై వేటు. ఆల్రెడీ ఈ బిల్లుకు కేంద్రం ఆమోదం. త్వరలో పార్లమెంట్లో చట్టంగా మార్పు. సరిగ్గా 13 నెలల కిందటి మాట. అప్పటి వరకు హాయిగా ఉన్న భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆనాడు నవంబర్ 8 సాయంత్రం సడన్ గా మీడియా ముందుకొచ్చిన ప్రధాని పెద్ద నోట్లని రద్దు చేసి వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత జనం కుక్కచావు చచ్చారు. ఇప్పటికీ ఆ పెద్ద నోట్ల రద్దు సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే బంగారం లెక్కలు చెప్పాలని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు. కానీ జనం ఎదురు తిరగడంతో తోక ముడిచారు. ఆపై 7 నెలలకు ఏకంగా దేశ పన్నుల వ్యవస్థనే మార్చేస్తూ హడావిడిగా జీఎస్టీని తీసుకొచ్చారు. అక్కడి నుంచి నెలకోసారి స్లాబులు మారుస్తున్నా ఇబ్బందులు మాత్రం తీరలేదు. ఇప్పటికీ జనం జీఎస్టీ భారాన్ని మౌనంగా మోస్తూనే ఉన్నారు. ఇవన్నీ మరిచిపోండి, ఎందుకంటే అవన్నీ గడిచిపోయాయి. కానీ ఇప్పుడు కేంద్రం కొత్తగా తీసుకురాబోతున్న చట్టం గురించి తెలిస్తే మీరెవ్వరికీ నిద్రలు పట్టవు, ముద్ద కూడా దిగదు. ఎందుకంటే ఆ చట్టం యమా డేంజర్. ఆ చట్టం అమల్లోకి వస్తే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బుకు ఎప్పుడు రెక్కలు చేస్తాయో తెలీదు. పిల్ల పెళ్లి కోసం అప్పు చేసి తెచ్చిన 6 లక్షలు ఇంట్లో దాచుకోవటం డేంజర్ అని బ్యాంకులో ఓ నెల రోజులకు డిపాజిట్ చేస్తే మర్నాడు తెల్లారేసరికి బ్యాంకు ఆ డబ్బును, అదే మీ డబ్బును బెయిలిన్ కింద జమ కట్టేశాం, ఓ 5 ఏళ్ల తర్వాత వీలుంటే ఇస్తాం అని చెప్పేయొచ్చు. ఆ తర్వాత మీరు చేసుకోవడానికి ఆత్మహత్య తప్ప చేయడానికి మాత్రం ఏమీ ఉండదు. ఇది శాంపిల్ మాత్రమే. ఇప్పుడు కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అరాచకాలు చాలానే జరగొచ్చు. ఏడాది డిమానిటైజేషన్ టైంలో బ్యాంకులో డబ్బున్నా అది రోజుకో 4,000 తీసుకోవడానికి వీలుండేది. ఆధారాలతో అర్జీ పెట్టుకుంటే 25,000 వరకు ఇచ్చేవారు. కానీ ఈ చట్టం అమల్లోకి వస్తే అసలు మీ అకౌంట్లో డబ్బు మొత్తం బ్యాంకు మింగేస్తుంది. దానికి బుద్ధి పుట్టినప్పుడు తిరిగి మీకు ఇస్తుంది. అసలు సంగతే ఇలా ఉంటే ఇక వడ్డీ సంగతి మాత్రం ఆలోచించకండి. అంతలా ప్రతి ఒక్కరిని భయపెడుతున్న ఆ కొత్త చట్టం అని పిలుస్తున్నారు. ఇన్నాళ్లు ఆర్థిక సంస్కరణల పేరుతో కొత్త కొత్త చట్టాలు చేస్తున్న ప్రధాని మోడీ బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా తీసుకొస్తున్న బిల్లు ఇది. నిజానికి ఈ బిల్లు గురించి డిమానిటైజేషన్ కన్నా ముందు నుంచే చర్చలు జరుగుతున్నాయి. కానీ విషయం మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. జీఎస్టీ అమల్లోకి రాకముందే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జూన్లో ఈ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చేశాక పార్లమెంట్ ఆమోదం కోసం ఇప్పుడు పరుగులు తీస్తోంది. ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో ఎలాగైనా బిల్లును ఆమోదింపచేసుకోవాలన్న ఆలోచనతో ఉంది మోడీ సర్కార్. ఎలాగూ లోక్సభలో మెజారిటీ ఉంది కాబట్టి ముందుగా దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టి అక్కడ ఆమోదింపచేసుకుంటే ఆపై లోక్సభలో ఈజీగా దాన్ని గట్టెక్కించవచ్చు. ఇక రాష్ట్రపతి కూడా సొంత మనిషే కాబట్టి ఆయన సంతకం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అంటే రాజ్యసభ దాటితే ఈ బిల్లు చట్టమైపోవడానికి పెద్దగా ఆటంకాలు లేనట్లే. ఒక మోరల్ ప్రాబ్లం ఒక ఆర్బీఐ మీద, సెబీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన వాడు సెబీ మీద, అదే ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బులు పెట్టిన వాడు ఐఆర్డీఏ మీద, వీటి మీద ఎన్బిఎఫ్సిలో మన ఇన్సూరెన్స్ ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఆర్బీఐ మీద నమ్మకంతో డిపాజిటర్ హాయిగా నిద్రపోతున్నాడు. ఇవాళ డిపాజిటర్ మీద నిద్ర లేకుండా, కునుకు లేకుండా చేసే అవకాశం ఉన్నది. అంటే ఏమిటంటే అదేవిధంగా రెగ్యులేటర్లు ఆ యాక్ట్ ఉందిలే మనం చూడకపోయినా పర్లేదు అని రెగ్యులేటర్లు నిద్రపోయే అవకాశం ఉంది. ఈ విధంగా యాక్ట్ లో కొన్ని మోరల్ ఇష్యూస్ ఉన్నాయి. లీగల్ గా చదివితే యాక్ట్ బాగుండొచ్చు, ఇది చాలా ధర్మంగా కనిపించవచ్చు, కానీ ఇట్ ఈస్ ఎ మోరల్ క్వశ్చన్ మార్క్ ఆన్ ద హోల్ రెగ్యులేటరీ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇలాంటి యాక్ట్ తీసుకొచ్చే ముందు దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఇంప్లికేషన్స్ సైకాలజీ మీద చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ మోరల్ వాక్యూమ్ ఇండియాలో తీసుకురావడం
హడావిడిగా తీసుకురావడం అంత మంచిది కాదేమో నా ఉద్దేశం. ఒకవేళ ఈ ఎఫ్ఆర్డీఐ బిల్లు కనుక పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మారితే ఇక మీ ఫిక్స్డ్ డిపాజిట్లకు రెక్కలొచ్చినట్లే. అంటే ఒకవేళ మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు ఆర్థిక నష్టాల బారిన పడితే వాటిని పూడ్చుకోవడానికి ఈ డిపాజిట్ సొమ్మును వాడుకుంటాయి. అంటే అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు మీ కష్టార్జితాన్ని వాళ్ల సమస్యలు తీర్చుకోవడానికి వాడుకుంటాయి. కనీసం మీ అనుమతి కూడా తీసుకోవు. జస్ట్ మీకు ఓ ఇంటిమేషన్ పంపించేసి చేతులు దులుపుకుంటాయి. ఇక మీకు ఆ డబ్బులు వెనక్కు రావు. ఎప్పటి వరకు అంటే సదరు బ్యాంకు పూర్తి స్థాయిలో నిలదొక్కునే వరకు. ఆ డబ్బుల మీద సామాన్యులు ఆశలు వదులుకోవాల్సిందే, తప్పదు. వడ్డీ వస్తుందనో అక్కరకు ఆదుకుంటుందనో మీరు దాచుకున్న డబ్బులు మీ ప్రాణాల మీదకు వచ్చినా వెనక్కు రావు. పిల్ల పెళ్లికో మీ పెద్ద ఆపరేషన్ కో దాచుకున్నామన్నా మీ డబ్బు చిల్లి గవ్వ కూడా వెనక్కి ఇవ్వరు. ఇండియాలో ఇంతవరకు ఫెయిల్ అయిన బ్యాంక్స్ ఒకప్పుడు న్యూ ఇండియా బ్యాంక్ గానీ, తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గానీ, అది ఓబీసీలో కలపటం అయింది. న్యూ ఇండియా బ్యాంక్ అప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపటం అయింది. ఈ విధంగా అప్పుడప్పుడు ఏమన్నా బ్యాంకింగ్ రంగంలో ప్రాబ్లమ్స్ వస్తే అవి వేరే బ్యాంకుల్లో కలుపుకుని గవర్నమెంట్ అండగా నిలవటం వల్ల మనకి ఇన్ని లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇన్ని రోజులు ఒక బ్యాంక్ కన్నా ఫెయిల్ అవుతే ఆర్బీఐని తప్పుపట్టడం, సెబీ మ్యూచువల్ ఫండ్ ఫెయిల్ అవుతే తప్పటం, ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా వీటి మీద అజమాయిషీ ఉంది కాబట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఫెయిల్ కాకుండా, ఒక బ్యాంక్ ఫెయిల్ కాకుండా, ఒక మ్యూచువల్ ఫండ్ కాకుండా ఈ రెగ్యులేటర్లు గట్టిగా ఉన్నారు అని పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల పబ్లిక్ వీటిలో డబ్బులు పెడుతున్నారు. ఈ బిల్లు రావడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వీళ్ళు గట్టిగా పనిచేయరేమో అని చెప్పి బిల్లు తీసుకొచ్చారా అని వచ్చింది. అంటే వాళ్ళ అకౌంటబిలిటీ ఏమైంది అని పాయింట్ వస్తుంది. ఇలా బ్యాంకులకు జనం డిపాజిట్లను అత్యవసర సమయాల్లో తమ ఇష్టానికి వాడుకునేలా హక్కును కల్పించే ఈ బిల్లులో కీలక అంశం బెయిల్ ఇన్. ఇప్పటి వరకు బెయిలౌట్ మాత్రమే తెలిసిన మనకు ఈ బెయిల్ ఇన్ కొత్తగానే ఉంటుంది. ఉదాహరణకు ఓ నేషనల్ బ్యాంకు నుంచి ఓ కార్పొరేట్ కంపెనీ కొత్త వ్యాపారం కోసం 10,000 కోట్లు అప్పు తీసుకుందనుకుందాం. కానీ 2 ఏళ్ల తర్వాత వ్యాపారం సాగలేదని అదే కంపెనీ వడ్డీలు కాదు కదా కనీసం అసలు కూడా కట్టకుండా చేతులెత్తేసింది అనుకుందాం. ఇప్పటి వరకు ఇలాంటి సందర్భాల్లో సదరు కంపెనీలకు బ్యాంకులు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ వచ్చాయి. అంటే 2 ఏళ్లకు కట్టాల్సిన వడ్డీని మాఫీ చేయటమో, లేక కంపెనీని నిలబెట్టేందుకు మరింత అప్పు ఇవ్వటమో, లేక బ్యాంకుకు కట్టాల్సిన అప్పును రీషెడ్యూల్ చేయటమో. ఇవేమీ కుదరనప్పుడు ఆ కంపెనీలో కొంత వాటాను బ్యాంకుకు బదిలీ చేయటమో జరిగేది. ఈ ప్రక్రియల్ని బెయిలౌట్ అంటారు. అంటే ఆదుకోవటం అన్నమాట. కానీ ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ కొత్త చట్ట వ్యతిరేకంగా ఓ ప్రక్రియ జరుగుతుంది. దాని పేరు బెయిల్ ఇన్. ఇలా బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలకు 1,000 కోట్లు అప్పులిచ్చి వాళ్లు తిరిగి చెల్లించకపోతే ఆ నష్టం బ్యాంకులే భరించాలి. ఇలా మొండి బకాయిలు పెరిగిపోతే బ్యాంకులకు ఆర్థిక భారం తప్పదు. అది ఒక స్థాయి దాటితే బ్యాంకులు కూడా మునిగిపోతాయి. అలాంటప్పుడు ఆర్బీఐ వాటిని ఆదుకోవాలి. కానీ ఇప్పుడు దానికి బదులుగా బ్యాంకులు తమను తాము కాపాడుకోవడానికి, అంటే తమకు వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి తమ దగ్గర డిపాజిట్లుగా ఉన్న ఖాతాదారుల సొమ్మును వాడేసుకుంటాయి. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లను వాడుకుంటాయి. ఇందుకు బదులుగా తమ ఖాతాదారులకు బాండ్స్ పేరుతో కొన్ని కాగితాలు మాత్రం చేతిలో పెట్టి ఊరుకుంటాయి. ఇంకా కోలుకున్నాం అని నిర్ధారించుకున్న తరువాత అప్పుడు మన డబ్బును మనకు ఇస్తాయి. అయితే ఎన్నాళ్ల పాటు మన డబ్బును బ్యాంకులు వాడుకుంటాయన్నది వాటిష్టం. దానికి ఎవరూ అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు. అంటే భద్రంగా ఉంటుందని మీరు బ్యాంకులో దాచుకున్న సొమ్మును బ్యాంకే కొన్నాళ్ల పాటు వాడుకుంటుంది. కనీసం మన ప్రాణం మీదకొచ్చినా మన డబ్బు మనకు అక్కరకు రాకుండా పోతుంది. దీన్నే బెయిల్ ఇన్ అంటారు. బెయిలౌట్ అంటే ఆదుకోవటం, బెయిల్ ఇన్ అంటే కస్టమర్లతో ఆడుకోవటం అన్నమాట.